హాయ్ నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అయోమయ పరిస్థితిలో పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడతా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీలో రోజుకొక వర్గపోరు బయటపడతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ నూతన అధ్యక్ష పదవిగా ఎంపికైనటువంటి రామచంద్రరావుని నియమించిన తర్వాత పార్టీలో అంతర్గతంగా కలహాలు మొదలవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు రాజా సింగ్కు సంబంధించినటువంటి ఎపిసోడ్ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సరికొత్తగా ఈటల వర్సెస్ బండి సంజయ్ పెద్ద వర్గపోరే కొనసాగుతూ ఉంది. బీసీ నేతల మధ్య ఈ వర్గపోరు అనేది అక్కడ కార్యకర్తల్ని అదలాకుతలం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మరి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరిగిందో ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి కొందరు అనుచరులు అయితే ఏకంగా పార్టీకి రాజీనామానే చేస్తూ ఉన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. కార్యకర్తలు ఎట్లా గెలిపించుకోవాలా, సర్పంచ్ని ఎట్లా గెలిపించుకోవాలా, ఎంపీటీసీలను ఎట్లా గెలిపించుకోవాలా, జెడ్పీటీసీని ఎట్లా గెలిపించుకోవాలా, జెడ్పీ చైర్పర్సన్కు ఎవరిని ఎంపిక చేసుకోవాలా, ఈ ప్రక్రియ చేయండి అంటే బీజేపీలో మాత్రం నేనంటే నేను అన్నటువంటి ఢీ కొడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈరోజు ప్రధాన కొన్ని దినపత్రికల్లో కూడా మనం వార్తల్లో చూసడం జరిగింది. బీజేపీలో కొత్త పంచాయతీ, బీజేపీలో కొత్త పంచాయతీ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా మారుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్యలో పేలుతున్నటువంటి మాటల తూటాలు, స్థానిక సంస్థల ఎన్నికల క్యాడర్కు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల వేళ క్యాడర్లో కలవరం లేపుతా ఉంది. స్పందించిన ఇతర నేతలకు పరామర్శలకు సంబంధించిన నేపథ్యంలో అధిష్టానం కూడా సీరియస్గా కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే మరి ఇద్దరు నేతలు స్పందిస్తే వాళ్ళపైన కూడా అధిష్టానం సీరియస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంకొక సైడ్ చూస్తే రాష్ట్రంలో బీజేపీ వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తెర మీదకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఈ పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవర పెడతా ఉంది. ప్రస్తుతం పరిణామాలపైన పార్టీ హైకమాండ్ ఆరా తీస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు సోమవారం ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా, అంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రామచంద్రరావు కూడా ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఈ ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక రాజాసింగ్ ఏం చెప్తాడు, నేను బీజేపీ చెప్తే రాజీనామా, అధిష్టానం చెప్తేనే రాజీనామా చేస్తాను, నేను చెయ్యను రాజీనామా ఎమ్మెల్యే పదవికి అని చెప్పేసి రాజాసింగ్ చెప్తాడు. ఎన్నో అంతర్గతంగా కలహాలు కొనసాగుతూ ఉన్నాయి. వర్గపోరు నెలకొంటా ఉంది. నేతల మధ్య వర్గపోరు విభేదాలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరి ఈ నేతల మాటల యుద్ధాల వల్ల పార్టీ క్యాడర్ బలహీనంగా మారిపోతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మరి వీళ్ళకి సంబంధించి మరి చర్చకు పెట్టేందుకు రామచంద్రరావు ఒకవైపు పోతా ఉన్నాడు, మరోవైపు పోయి ఆడ చర్చకు సంబంధించిన విషయంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అంతర్గత కలహాలే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ కొత్త పంచాయతీకి సంబంధించి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య నుంచి కొంత గ్యాప్ అయితే నడుస్తున్న పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ పార్టీ అధిష్టానం తప్పించిన విషయం కూడా మనందరికీ తెలిసింది. దీనిలో ఈటల రాజేందర్ కూడా ఒక కారణమని బండి సంజయ్ వర్గీయులు అంటున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు రేసులో ఈటల రాజేందర్ ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీన్ని బండి సంజయ్ అధిష్టానం తప్పించిందని, ఈటల కూడా ఓ కారణమని బండి సంజయ్ వర్గీయులు చెప్పిన తర్వాత ఆ పదవి దక్కలేదు. బండి సంజయ్ కారణమని ఈటల రాజేందర్ అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతూ ఉన్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు గలం విప్పుతున్నటువంటి వర్షాలు కనబడతా ఉంది. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్లోని ఇటీవల టౌన్లో 10th స్టూడెంట్స్కి సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వ్యక్తికి సంబంధించిన పూజలు చేసి స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని ఇండైరెక్ట్గా ఆయన వర్గీయులకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా
నేతలు చెప్తా ఉన్నారు. ఇదే క్రమంలో కొత్త కమిటీలో తమకు ప్రాధాన్యత దక్కలేదని ఈటల వర్గీయులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంతో ఇటీవల ఈటల వర్గాలకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ కన్వీనర్గా గౌతమ్ రెడ్డి రాజీనామా చేశాడు. దీంతో ఆ యొక్క అంతర్కలహాలకు బహిరంగంగా 2 రోజుల క్రితం హుజరాబాద్ సెగ్మెంట్లో ఈటల అనుచరులు షామీర్పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్నటువంటి బాధలను చెప్పుకున్నారు. ఇంతలోనే నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేసి లోకల్ బాడీ ఎన్నికల గురించి టికెట్ ఇస్తారా లేదా అన్నటువంటి విషయంలో హుజరాబాద్కి సంబంధించిన గడ్డ మీద ప్రతిరోజు తమ సర్పంచులు ఉంటారని, ప్రతి ఊర్లో తమ సర్పంచులు ఉంటారని ఆయన ప్రకటించారు. వార్డుల నుంచి సర్పంచ్ల దాకా, ఎంపీటీసీల నుంచి ఎంపీపీల దాకా, జెడ్పీటీసీల నుంచి జెడ్పీ చైర్పర్సన్ల వరకు అన్నిట్లలో పోటీలో తమ అనుచరులు ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకంటే, అనుచరులకు సంబంధించిన దాంట్లో మాకు టికెట్లు కేటాయించాలని చెప్పేసి బీజేపీలో అంతర్గత కొత్త పంచాయతీ. ఆయన నా అనుచరులకు అని చెప్పేసి బండి సంజయ్, లేదు నా అనుచరులకని ఈటల రాజేందర్. వీళ్ళిద్దరికి ఎక్కడ జరిగిందంటే అధ్యక్ష పదవి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్యన అంతర్గత కలహాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఎన్నికల ముందు బండి సంజయ్కి పదవి తొలగించి కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని తొలగించి రామచంద్రరావుకి ఇచ్చారు. అయితే రామచంద్రరావుకి ఇవ్వడం బీజేపీలో కొందరు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఉన్నటువంటి నాయకులు కానీ, మొదటి నుంచి అదే పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిగా ఉండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి సీనియర్ నాయకుడు ఎవరినైనా ఈక్వల్గా చూసి అందరితో సన్నిహితంగా ఉండి అందరినీ ఈక్వల్గా చూసేటువంటి రామచంద్రరావుకు ఇవ్వడమే సరైనటువంటి యోచన. అంతేకాకుండా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై జరుగుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఒక న్యాయవాదిగా అనేక పోరాటాలు చేసి నాయకులు బయటకు తీసుకొచ్చేటువంటి పాత్రలో పార్టీ లీగల్ అడ్వైజర్గా, పార్టీకి సంబంధించిన లీగల్ సెల్కు కన్వీనర్గా ఉన్నాడు. ఆయనకు ఇవ్వడమే సరైన పద్ధతి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. దీంట్లో ఈటల రాజేందర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. కానీ ఈటల రాజేందర్ పేరును తప్పియడానికి కారణం బండి సంజయ్ అని చెప్పేసి ఈటల రాజేందర్కి సంబంధించిన అనుచరులు అనుకుంటారు. అయితే ఎన్నికల సమయంలో నన్ను తప్పించడం ఇది ఈటల రాజేందర్ కుట్రే అని చెప్పేసి బండి సంజయ్కి సంబంధించిన వర్గీయులు అనుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒకవైపు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఆగమవుతా ఉన్నారు. మరి రామచంద్రరావు గారు ఢిల్లీకి బయలుదేరిన అధిష్టానం పిలిచింది. అధిష్టానంతో ఈ 2 విషయాలు చర్చించబోతా ఉన్నారు. గోశామాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు సంబంధించిన అంశంతో పాటుగా ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్కి సంబంధించిన వర్షాన్ని ఈ రెండింటిపై అధిష్టానంలో చర్చించబోతా ఉన్నాడు. ఇప్పటికే దాదాపుగా కూడా రామచంద్రరావు జిల్లాలు పర్యటిస్తూ ఉన్నాడు. పార్టీని బలోపేతం చేసేందుకు, పార్టీ అధ్యక్షుడిగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియలో కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా జరిగేది ఏం జరుగుతుంది అనే దానిపైన ఒక క్లారిటీ కోసం ఎదురుగా సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. రామచంద్రరావు మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడా, ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెడతాడా, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు బీజేపీలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పైన కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి.